నమస్కారం సార్. నమస్తే అండి. గత ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది అభివృద్ధి? ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఇప్పుడు ప్రభుత్వం మాకు అమ్మఒడి 3 సార్లు పడినాయి. మరి డ్వాక్రా రొడ్డి తీసేసిండు. మళ్ళీ అమ్మఒడి రెడీగా ఉంది పట్టడానికి. 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు 18,000 పడుతున్నాను. 18,600 బాగానే ఉంది ఇప్పటి వరకు. పైసలు పడడం వరకు అయితే ఓకే. రోడ్డు, వాటరు, ఇంకా మిగతావి డెవలప్మెంట్ జాబ్స్ అయితే మాకు కష్టంగానే ఉందండి. వాటర్ రావట్లేదు, అసలు లేదు వాటర్. 2 ఏర్లు మధ్యన ఉంది మా ఊరు రాఘవాపురం గ్రామం. వాటర్ లేదు. మరి రోడ్ల పరిస్థితి, జాబ్స్ పరిస్థితి? జాబులు అంటే ఇక ఈ తెలియదే ఉంది. ఇంకా ఎవరికి జాబులు మామూలుగానే ఈ వాలంటీర్ అని పెట్టండి. ఇవే జాబులు, ఇంకా జాబులు ఏమన్నాయండి? జాబులు కొత్తగా వదలలేదు కదా. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారే అవకాశం ఏమైనా ఉందా? మాకైతే ఇక్కడ మళ్ళీ జగన్ వస్తారు అనుకుంటున్నామండి. సమస్యలు లోకల్ నాయకులు వస్తున్నారు, చెప్తున్నాం. మా ఎమ్మెల్యే వచ్చాక 5-6 సార్లు చెప్పాం. వాటర్ ట్యాంకీ కట్టారు, వస్తాయి అన్నారు. 2 ట్యాంకీ ఎదుగుకోండి, అదే కట్టారు. ఇంతవరకు ఎవరు స్పందించలే. మీరు రాగలండి, ఆ నీళ్ళ కోసం అడుగుతుంటే మా ఎమ్మెల్యే ఉరుకుతుండే. మా ఎమ్మెల్యే ఓడిపోతారండి ఇక్కడ ముందు. ఇక్కడ మండుతాగ జగన్ నీళ్ళు 2 ఏళ్ళ మధ్యన మాకు నీళ్ళు కరువు అండి. నందిగా తెచ్చుకోవాల్సి వస్తుంది. నీళ్ళు వాటర్ కాడికి వచ్చాక ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయడం, కానీ వీళ్ళని చూసి ఓటేయడు. అది ఈసారి ఆలోచించేస్తామండి. చంద్రబాబు ఒకసారి చూస్తామండి. ఈసారి చంద్రబాబుకి వేద్దాం అనుకున్నాం. ఈసారి అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి వేసాము. ఈ వాటర్ ఇళ్ళలో ఆడోళ్ళు లేరు, ముందు ఆడోళ్ళు లేరు. నీళ్ళు కోసం మోసుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు మోసుకోవటం ఏంటండి? ఈ కాలంలో మాకు నీళ్ళు లేవు. చూపిస్తారండి మా టాప్. మాది 3వ వార్డు ఇదంతా. నీళ్ళు మంచినీళ్ళు కరువు. చెప్పి మా ఎమ్మెల్యే చెప్పి, మా నెంబర్ చెప్పి సుఖం లేదు. మాకు రామాదేవి గారిని ఈ సోమ్య గారికి వేద్దాం అనుకుంటున్నామండి. సోమ్య గారు మాకు చిన్నదానికి పెద్దదానికి వచ్చింది కాదు, ఆర్థికంగా పేదరికంగా ఉంటుంది కాబట్టి అది అవునా చూద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఎవరైనా వాళ్ళకి వేయాల్సిందేగా. ఎవరైనా ఒక క్యాండిడేట్ వాళ్ళకి వేసేస్తాం. ప్రకాశ్లో రాఘవాపురం. మాకా వాటర్ ప్రాబ్లం ఉందండి ఫుల్గా. తర్వాత డ్రైనేజీ, ఈ 2 ప్రాముఖ్యమండి బాగా. వాటర్, డ్రైనేజీ. ఇప్పుడు దాకా ఎవరికైనా నాయకులకు చెప్పారా మరి ఇంత ప్రాబ్లం ఉంది అని చెప్పి? చెప్పామండి. మా సర్పంచ్ గారికి చెప్పాము, మా ఎంపీటీసీ గారికి చెప్పాము. వాళ్ళైతే వాళ్ళ సమక్షంలో మా ముందే జగన్మోహన్ రావు గారికి అడిగి తీసుకెళ్ళారు మణితోక. వాళ్ళు చేపియమని అంటున్నారు. దానికి తగ్గ మరి దాని వాళ్ళు వచ్చి అక్కడ ఉండి చేపిస్తే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఏదో పై మాటకైనా ఇక్కడ ఏదైతే ఇక్కడ లోకల్ నాయకులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఏ సమస్య అయినా వాళ్ళు ఎడ చేస్తారు మరి దాన్ని. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మనం కేర్లెస్గా తీసి పడేసినాం అనుకో, మరి వీళ్ళ మీదే అంటారు మళ్ళీ అట్లా చేసినా కానీ. అట్లా చేస్తున్నారు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. జనసేన నుండి తమ్మలపల్లి రమాదేవి, అలాగే టీడీపీ నుండి సౌమ్య నించుంటున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సౌమ్య వస్తే బాగుంటుందండి. తంగిరాల సౌమ్య గారు అంటే తెలుగుదేశం పార్టీ ఆమె. వాళ్ళు అంటే లోకల్గా వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉంది, మాట్లాడిచ్చి. అదేండి జరిగేది. ఓకే, మీరు ఈసారి ఎలక్షన్స్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? రేపు ఎలక్షన్లో మేము అసలు అయితే వైఎస్ఆర్కి వేసాం, ఇప్పుడు తెలుగుదేశానికి వేయాలని అనుకుంటున్నా. అదే పరిస్థితి ఎలా ఉంది? మీది ఏ ఊరు? రాఘవాపురం. ఎలా ఉంది ఊరి పరిస్థితి? పరిస్థితి బాగానే ఉంది. బాగానే. సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఊరికి వాటర్ రావట్లేదు, అదే సమస్య ఏమీ లేదు. వాటర్ ఎవరికి చెప్పలేదా వాటర్ సమస్య అనేది? ఎవరు చెప్తారు, ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి. ఎవరు పట్టించుకోవట్లేదా? అంటే ఇక్కడ వాళ్ళకి ఓట్లు వేసారు, మరి వాళ్ళని అడిగారా ఏమన్నా? అడుగుతూనే అందరూ వేసారు, అందరూ అడుగుతూనే ఉంటారు. మా పంపు కాడికి వచ్చిన వాళ్ళు వాటర్ రావట్లేదు, మరి వాటర్ వదిలేయని అడుగుతూ ఉంటారు. ఎప్పటి నుంచి ఉంది ఊర్లో? 3 నెలల మంచి 3 నెలల నుంచి. మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, మరి ఎవరైనా వచ్చి చేసి ఎవరు అడగల ఇంకా రాలా. ఓకే, ఇంకా వస్తే ఒకవేళ ఏం అడుగుతారు?
ఏమడుతూ వాటర్ అడుగుతాం, రావట్లేదండి మాకు న్యాయం వాళ్ళు చేయమని. చేస్తామని చెయ్యట్లేదు కదా, నెక్స్ట్ ఏంటి మీ స్టెప్ ఏం తీసుకుంటారు? మా స్టెప్ ఏముంది మరి, అడగటమే స్టెప్, ఇంకేముంటుంది అంటే అడుగుతాం. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఓట్ వేయాలి కదా. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి వేస్తారా, నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి అటు ఏమన్నా వెళ్తారా? ఎప్పుడు టైం ఎటుంటే అటు వేస్తాం. మాదే అంటే అందరూ హామీలు ఇస్తారు కదా, ఇప్పుడు హామీలు ఇచ్చారని మేము హామీలు ఇవ్వడానికి మేము కూలి పని చేసుకోవాలి, మేము హామీ ఇచ్చాము. అని మీరు ఇవ్వడం కాదు, మీకు ఇస్తారు కదా, వాళ్ళకి అంటున్నా. యువతగా మాకు అప్పుడు నిర్ణయం ఎట్టుంటే అట్లా చేస్తాం. ఇప్పుడు టీడీపీ నుండి సౌమ్య అలాగే జనసేన నుండి తంబలపల్లి రామాదేవి అనే పోటీ చేస్తున్నారు. సో మీరు వాళ్ళు వచ్చి ఒకవేళ మీ సమస్యను మేము క్లియర్ చేస్తామంటే ఎవరికైనా ఓటేస్తారా? వేస్తాం. ఓకే, అదే ఇప్పుడు ఎవరైనా వచ్చారా అసలు? ఎవరు రాలే, ఇక్కడికి ఎవరు రాలే, అడగలేదు కూడా. ఓకే, ఓన్లీ రోడ్డు సమస్య ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? ఇంకేం లేదు. ఇంకేం లేవా?